హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లెర్న్ కంప్యూటర్ తెలుగు ఛానల్. అందరికీ నమస్కారం. నా పేరు మోహన్. ఒక వ్యూవర్ పంపిన కామెంట్ హార్డ్ డ్రైవ్ పార్టీషన్ గురించి డీటెయిల్ గా చెప్పమని అడుగుతున్నారు. చూడండి, హార్డ్ డ్రైవ్ పార్టీషన్స్ అంటే ఏంటి, అది ఎందుకు చేయాల్సిన అవసరం ఉంటుంది, దాని మెమరీ సైజ్ ఎలా తెలుసుకోవాలి, మరిన్ని విషయాలు ఈ వీడియో చివరి వరకు చూస్తే మీకు అర్థమైపోతుంది. టాపిక్ లోకి వెళ్లే ముందు ఇంతవరకు లర్న్ కంప్యూటర్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోయి ఉంటే సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేసుకుని పక్కనే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ప్రతి వీడియో చూసిన తర్వాత లైక్ చేయటం, షేర్ చేయటం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. సో విషయానికి వస్తే హార్డ్ డిస్క్ పార్టీషన్స్ గురించి మనం తెలుసుకోవాలి ఏదైనా కంప్యూటర్లో. అంటే చూడండి, ముందుగా మీరు ఆ కంప్యూటర్లో మై కంప్యూటర్ ఓపెన్ చేయండి. విండోస్ 7 ఆపరేటింగ్ సిస్టమ్ అయితే మై కంప్యూటర్ అని ఉంటుంది. విండోస్ 10లో అయితే దిస్ పీసీ అని ఉంటుంది. నేను దిస్ పీసీ పైన డబుల్ క్లిక్ ఇస్తున్నాను. ఇక్కడ దిస్ పీసీ అని లేకపోతే మీరు స్టార్ట్ బటన్లో పీసీ అని టైప్ చేయగానే మీకు సెర్చ్ లిస్ట్లో వస్తుంది. అక్కడ క్లిక్ చేసి కూడా ఓపెన్ చేయొచ్చు. సో ప్రస్తుతానికైతే నేను ఇక్కడ దిస్ పీసీ పైన డబుల్ క్లిక్ ఇచ్చాను. ఇక్కడ నా కంప్యూటర్లో ఉన్న డివైసెస్ అండ్ డ్రైవ్స్, అంటే హార్డ్ డిస్క్ డ్రైవ్స్ ఎన్ని అయితే ఉన్నాయో అన్ని ఇక్కడ చూపిస్తున్నాయి. చూడండి, యాక్చువల్లీ కామన్గా కొన్ని కంప్యూటర్స్లో మినిమం 2 డ్రైవ్స్ నుంచి మరికొన్ని కంప్యూటర్స్లో 4 డ్రైవ్స్ వరకు ఉంటాయి మ్యాక్సిమం. ప్రస్తుతానికైతే నా కంప్యూటర్లో 4 కంటే ఎక్కువ డ్రైవ్స్ ఉన్నాయి. అది ఎలా అంటే చూడండి, ఒక కంప్యూటర్కి సిపియులో మనం 1 కంటే ఎక్కువ హార్డ్ డిస్క్స్ కనెక్ట్ చేయొచ్చు. నేను నా కంప్యూటర్లో కూడా 2 హార్డ్ డిస్క్ మెయింటైన్ చేస్తున్నాను. కాబట్టి ఆ 2 హార్డ్ డిస్క్లో ఉన్న పార్టీషన్స్ ఎన్ని అయితే ఉన్నాయో అన్నీ చూపిస్తున్నాయి. సో మొత్తానికి పార్టీషన్ అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక హార్డ్ డిస్క్ 1000 GB స్టోరేజ్ కెపాసిటీ ఉందనుకోండి, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. దాన్ని 4 సెక్షన్స్గా 4 పార్ట్స్గా డివైడ్ చేశారనుకోండి. అంటే ఏంటి, 250 జీబీస్ మనం డివైడ్ చేసుకున్నారనుకోండి. ఈచ్ డ్రైవ్ 250 GB స్టోరేజ్ కెపాసిటీ కలిగి ఉన్నట్టు 4 డ్రైవ్స్ అనేది మన కంప్యూటర్లో క్రియేట్ అవుతాయి. మరి ఆ ప్రకారంగా చూస్తే నా కంప్యూటర్లో మొదట డ్రైవ్ వచ్చేసి లోకల్ డిస్క్ సి. ఈ లోకల్ డిస్క్ సిలో ప్రజెంట్ మనం చూడొచ్చు, బై డిఫాల్ట్గా ప్రతి కంప్యూటర్లో లోకల్ డిస్క్ సిలో విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది అందులో లోడ్ అయి ఉంటుంది అన్నమాట. మరి ఈ హార్డ్ డిస్క్ పార్టీషన్ చేయడం వల్ల వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే, ఏ కంప్యూటర్లో అయితే ఆపరేటింగ్ సిస్టమ్ లోడ్ చేస్తామో ఆ కంప్యూటర్లో ఫస్ట్ డ్రైవ్ అంటే లోకల్ డిస్క్ సిలో అది స్టోర్ అవుతుంది అనమాట. అయితే మిగతా డ్రైవ్స్ పని ఏంటి అంటే, మనం ఆపరేటింగ్ సిస్టమ్తో కాకుండా మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ డేటా అంతా కూడా ఫైల్స్ అండ్ ఫోల్డర్స్, డాక్యుమెంట్స్, ఫొటోస్, వీడియోస్, లైక్ అనదర్ డేటా, అప్లికేషన్స్, గేమ్స్, ఇలాంటి డేటా అంతా కూడా మనం రిమైనింగ్ డ్రైవ్స్లో స్టోర్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఒకవేళ ఇక్కడ డ్రైవ్స్ ఇలా లేదనుకోండి, ఒకవేళ ఆపరేటింగ్ సిస్టమ్ అదే డ్రైవ్లో ఉండి మన డేటా కూడా అదే డ్రైవ్లో ఉంటే, ఇన్ ఫ్యూచర్ ఆపరేటింగ్ సిస్టమ్ కనుక కరప్ట్ అయిపోతే మనం మొత్తం డేటా అంతా కూడా మనం డిలీట్ చేయాల్సిన అవసరం పడుతుంది. కాబట్టి ఇలా డ్రైవ్స్ ఉండడం వల్ల వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే, ఇన్ ఫ్యూచర్లో ఏదైనా ఆపరేటింగ్ సిస్టమ్ కరప్ట్ అయింది అనుకోండి, ఆ ఆపరేటింగ్ సిస్టమ్ ఉన్న డ్రైవ్ మాత్రమే మనం ఫార్మాట్ చేసి మళ్ళీ రీలోడ్ చేస్తే సరిపోతుంది. మిగతా డ్రైవ్స్ అనేవి ఫార్మాట్ చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి మిగతా డ్రైవ్స్ ఉన్న డేటా అనేది సేఫ్గా ఉంటుంది. ఇంకొక అడ్వాంటేజ్ పాయింట్ ఏంటంటే, మనం మల్టిపుల్ పార్టీషన్స్ అంటే 1 కంటే ఎక్కువ డ్రైవ్స్ మెయింటైన్ చేయడం వల్ల మనం ఒకే కంప్యూటర్లో 1 కంటే ఎక్కువ ఆపరేటింగ్ సిస్టమ్స్ని లోడ్ చేయొచ్చు అనమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీ కంప్యూటర్లో 4 డ్రైవ్స్ ఉన్నాయనుకోండి. మొదటి డ్రైవ్లో విండోస్ 10 లోడ్ చేయొచ్చు, అండ్ సెకండ్ డ్రైవ్లో విండోస్ 7 ఆపరేటింగ్ సిస్టమ్ లోడ్ చేయటం, అండ్ థర్డ్ డ్రైవ్కి వచ్చేసి విండోస్ విస్టా ఆపరేటింగ్ సిస్టమ్ అనేది డౌన్లోడ్ చేయటం. ఇలాగా మనకు కావాల్సిన ఆపరేటింగ్ సిస్టమ్, మల్టిపుల్ ఆపరేటింగ్ సిస్టమ్స్ని ఒక కంప్యూటర్లో ఇన్స్టాల్ చేయాలంటే మీ కంప్యూటర్ హార్డ్ డిస్క్ అనేది డివైడ్ అయ్యి అంటే పార్టీషన్ జరిగి ఉండాలి. ఓకే, అలాగా పార్టీషన్స్ జరిగే సమయంలో మనకి మరొక అడ్వాంటేజ్ ఏంటి అంటే, డిఫరెంట్ ఆపరేటింగ్ సిస్టమ్స్ లోడ్ చేసుకోవచ్చు, డేటా వేరుగా సపరేట్గా స్టోర్ చేసుకోవచ్చు. భవిష్యత్తులో కావాలి అంటే ఆ డేటాని అంటే ఆ డ్రైవ్స్ని మనం రికవరీ కూడా చేసుకోవచ్చు అనమాట. ఓకే, దాని తర్వాత నేను నా కంప్యూటర్లో ఎందుకు ఇంకో డ్రైవ్ మెయింటైన్ చేశాను అంటే, నా ఎక్కువ మొత్తంలో డేటా అంతా కూడా వేరొక డ్రైవ్లో ఉంది. ఒక హార్డ్ డ్రైవ్ ఏమో 500 GB, మరొక హార్డ్ డ్రైవ్ ఏమో 1000 GB మెయింటైన్ చేస్తున్నాను. సో ఎందుకు అంటే ఎక్కువ డేటా స్టోర్ చేయడానికి నేను 1000 GB యూజ్ చేయాల్సిన అవసరం పడింది. అలాగే నేను
ఒక హార్డ్ డిస్క్లో విండోస్ 10 లోడ్ చేశాను, మరొక హార్డ్ డిస్క్లో విండోస్ 7 ఆపరేటింగ్ సిస్టమ్ లోడ్ చేశాను అన్నమాట. ఇప్పుడు ఇక్కడ లోకల్ డిస్క్ హెచ్ చూసుకున్నట్లయితే చూడండి, దీని కెపాసిటీ వచ్చేసి టోటల్ డ్రైవ్ కెపాసిటీ 9.4 GB స్టోరేజ్ అనమాట. దీంట్లో చేయొచ్చు. దాంట్లో 60.5 GB మనం ఇంకా ఫ్రీ ఉన్నట్టు మనం చెప్పొచ్చు ఇందులో. ఓకే, రిమైనింగ్ 99.4 నుంచి 60.5 GB స్టోరేజ్ మైనస్ తీసిస్తే మిగతాది ఎంతైతే ఉందో అది మనం యూజ్ చేసినట్టు. ఇప్పుడు ఈ లోకల్ డిస్క్ హెచ్ కనుక ఓపెన్ చేసి చూస్తే ఇందులో ప్రోగ్రామ్ ఫైల్స్ ఉన్నాయని చూసారా. అంటే ఇంతకుముందు నేను చెప్పినట్టు విండోస్ 7 ఆపరేటింగ్ సిస్టమ్ ఇందులో లోడ్ అయి ఉంది. సో ఎప్పుడైతే సిస్టమ్ నేను రీస్టార్ట్ చేస్తానో సో బై డిఫాల్ట్కి అయితే విండోస్ 10లోకి లోడ్ అవుతుంది. ఒకవేళ విండోస్ 10 కాకుండా విండోస్ 7 ఆపరేటింగ్ సిస్టమ్ లోడ్ చేయాలంటే బూట్ ఆప్షన్స్లో మనం ఇంకో డ్రైవ్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఈ 2 ఓఎస్ డ్రైవ్లు, మిగతా డ్రైవ్లన్నీ కూడా నా పర్సనల్ డేటా ఉంది. ఏదైనా హార్డ్ డ్రైవ్ ఎంత స్టోరేజ్ కెపాసిటీ కలిగి ఉందో చూడాలంటే ఇక్కడ మనం విండోస్ 10లో అయితే మనకు క్లియర్గా సైజ్ అనేది ఇక్కడ కనబడుతుంది. అది విండోస్ 7లో అనుకోండి, ఇక్కడ మౌస్ పాయింటర్ ఇలాగా తీసుకువెళ్ళి దానిపైన ఇన్సర్ట్ చేస్తే ఎంత సైజ్ ఉంది, దాంట్లో ఇంకెంత ఫ్రీ స్పేస్ ఉందో కూడా తెలుసుకోవచ్చు. ఇంకో విధంగా తెలుసుకోవచ్చు, రైట్ క్లిక్ ఇవ్వండి, దానిపైన ప్రాపర్టీస్లోకి వెళ్ళండి. సో ప్రాపర్టీస్లో యూజ్డ్ స్పేసు, ఫ్రీ స్పేసు, కెపాసిటీ మొత్తం ఇక్కడ చూపిస్తాయి అన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ మన కంప్యూటర్లో అంటే హార్డ్ డిస్క్ పార్టీషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకవేళ ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో టైప్ చేసి పంపండి, అండ్ దానికి నేను రిప్లై ఇస్తాను. ఏవైనా డౌట్స్ అండ్ సజెషన్స్ ఉన్నా కూడా మీరు కామెంట్లో ఇవ్వచ్చు. మరొక వీడియోలో మీట్ అవుతాం ఫ్రెండ్స్. అంతవరకు సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ, నమస్తే.